అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది, పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది, అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తారు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి వేరు. హాయ్ ఫ్రెండ్స్, ఇంకో మాట లేదు, అరుణాచలం వెళ్తున్నా. మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది వెళ్తున్నారు, నాకైతే ప్లాన్ లేదు అసలు. సో సడన్గా పోవాలనిపించింది, వెళ్ళిపోతున్నా. దీని ముందే మనం స్తంభాలేశ్వర ఎకమానికి వెళ్ళాం, ఒక 20 కిలోమీటర్ల అటు ట్రెక్ చేసుకుంటా. సో ఇప్పుడు వెమ్మటనే అరుణాచలం. ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ. సో అరుణాచలం అయితే వెళ్ళిపోదాం పదండి. నాతో పాటు ఆ శివయ్యని మీరు చూసేయండి. కావలి రైల్వే స్టేషన్, అరుణాచలం, శివయ్య ఆజ్ఞ, మనం ఏం చేయలేం, ఫోటోయే. ఫుల్ ఎక్సైటెడ్. మొత్తం ఒక 9 మంది ఉంటాం అనుకుంటా. తొమ్మిది మందిలో కావలి నుంచి 4 వెళ్తాం, తిరుపతి నుంచి మిగతా వాళ్ళు యాడ్ అవుతారు. కావలి నుంచి తిరుపతి, తిరుపతి నుంచి తిరువణమలై. మనం వెళ్తుంది వచ్చి శేషాద్రి. రెండుకు వస్తుంది కావలికి. ఇంకా కావలి నుంచి తిరుపతి వెళ్ళేసరికి 6-6:30 అట్లా అవుతుంది. మనకి తిరువణమలై ట్రైను అది ఉంది కదా, రామేశ్వరం ఎక్స్ప్రెస్, దానికి వెళ్ళాలన్నమాట. సో అది అక్కడ 12కి అట్లా ఆస్పాస్ ఉంది, 12 అట్లా ఉంది. సో అక్కడికి వెళ్ళినాక మళ్ళీ దాన్ని ఎక్కి పోవాలి. టికెట్లు అందరికి ఉన్నాయి కానీ నాకు లేవు. అందరికి ఆర్ఏసీ ఉంది, నాకు జనరల్ టికెట్ కూడా లేదు. అక్కడ పోయి తీసుకుంటా. అది చెప్పాను కదా, ప్లాన్లో లేను, టక్కన యాడ్ అయిపోయాను. అందరికీ టికెట్లు ఉన్నాయి, నాకు లేదు. ఏమన్నా కానీ పోయేది జనరల్ లేని వెళ్ళిపోవటమే. అది మమ్మల్ని. మన ట్రైన్ వచ్చేస్తూ ఉంది. జాగ్రత్త. శేషాద్రి ఎక్కేసాం. చెన్నై తిరుపతి ఇంకొక 4 hours పడుతుంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. జనరల్లో ఘోరంగా ఉంది, ఏంటిగా క్రౌడ్. ఇంకా థర్డ్ ఏసీకి అయితే వెళ్తున్నాం, తెలిసినోడు ఉంటే మనకి. అది మందర అట్లుంటుంది శివలీల. జనరల్లో ఫుల్ అది ఉండి రష్ ఉంది. ఇంకా మనోడికి తెలిసిన ఒక టీసీ ఉంటే అతనితో ఫోన్ చేసి మాట్లాడి మనకి ఏసీలో అయితే బెర్త్ అయితే అవైలబుల్గా ఉంటాయి, అవి దొరికినాయి. ప్రైసింగ్ తర్వాత ప్రస్తుతం సీట్ అయితే దొరికినాయి తిరుపతి దాకా. మంచిగా బెర్త్ ఏసీ, థర్డ్ ఏసీ, ఫస్ట్ టైం అట్లా ఉంటుంది. ఏం చేయాలి, అట్లా కుదిరేస్తాయి. ఇంకా తిరుపతి దాకా మన ఎవరు కదా పడుకోవటం. అది మంచిగా రేణిగుంట జంక్షన్లో మెలకు వచ్చింది. లేచిన ఎట్టాగో, లేదంటే బెంగళూరు పోయి ఉంటా. అమ్మ తాడేసి తాడేసి వాష్రూమ్లో కూడా ఫ్యాన్. ఇది ఎక్కడ మాస్టర్ మామ ఫ్యాన్ ఏందిరా వాష్రూమ్లో? ఏం చేయలేం, డబ్బులు. అబ్బా
అబ్బా అబ్బా అబ్బా తిరుపతి వచ్చేసాము 6 టైము. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి 12 గంటలకి రామేశ్వరం ఎక్స్ప్రెస్ ఉంది. అది ఇప్పుడు ఈ మధ్యలో 6 గంటలు ఏం చేయాలిడా? సరే ఏం చేసింది ఏమన్నా వెయిట్ చేద్దాం. ఇక డార్మెటరీస్ ఉన్నాయి కదా దగ్గరలో, అక్కడికి వెళ్ళేసి కాస్త వెయిట్ చేసి మనం అయితే తిరువణమల వెళ్ళిపోదాం. చూడండి అటు కలిసి వచ్చేస్తుంది. ఏ రోజు నేను ప్లాన్డ్గా కూడా పోలా B1లో, ఐ మీన్ థర్డ్ ఏసీలో, కానీ రాత్రి ఎక్కాం. 2 గంటలు 2.5 గంట మంచిగా నిద్ర పట్టింది. తర్వాత హ్యాపీగా మెలకు వచ్చింది. గేట్ గారి నుంచి అన్ని చూస్తా కూర్చా. అది అట్లా ఉంటుంది ఒక్కోసారి, కుదిరేస్తాయి. టైం ఉంది కదా అనేసి విష్ణుమోహన్కి అయితే వస్తున్నాం, విష్ణు నివాసానికి. అమ్మా 7 ఎంతమంది ఉన్నారా? అదే కాక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. రచ్చుకున్నారు మనుషులు, మామూలుగానే సందుండ్రు. బ్రహ్మోత్సవాలు అంటే ఇంకెవరు ఖాళీగా ఉంటారా? ఆయిరామ్. విష్ణు నివాస్కి వచ్చున్నాం. కొద్దిగా ఖాళీగానే ఉంది, బయట అయితే చాలా రద్దీగా ఉంది. కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని ఇంకా మనం వెళ్ళే టయానికి బయలుదేరుతున్నామే. చేసేది ఏమి లేదు, ఇంకా రావాల్సిన కొంతమంది ఉన్నారు, వచ్చాక పోదాం. టైము ఎగ్జాక్ట్గా ఇప్పుడు 11:15 అవుతుంది. మనకి లాకర్స్ లేవు, వాళ్ళు వచ్చేసి లాకర్స్ లేండి అన్నారు. టయానికి వచ్చారు, లేదంటే రోడ్లో పడేటోళ్ళం. వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇబ్బంది లే, కొంచెం ముందుగా అంటే భలే ఇబ్బంది అయింది. అది పదా స్టేషన్ పదా. ప్లాట్ఫామ్ నెంబర్ 5 రామేశ్వరం ఎక్స్ప్రెస్ మన కోసం రెడీగా ఉంది. ఇదిగోండి గాయ్స్, మనం తీసుకెళ్ళేది రామేశ్వరం. ఇదే కదా మనది S5 సాయిరామ. అమ్మ ఈ సాయిరామ్ మేడ దగ్గర ఇచ్చారు స్వామి. S5లో ఎక్కాలి, అన్నీ ఆరేసి ఒక్క బెత్తు కూడా కన్ఫర్మ్ కాల. అది మమ్మల లడ్డు పోయింది. S5 55 ఆర్ఏసీ మంద అది రెడీగా ఉంది ట్రైన్ పోయేకి. తిరుపతి నుంచి బండి బయలుదేరింది. ప్లాన్ చేసిపోతే ఏవి జరగవు, ప్లాన్ లేకుండానే పోవాలా, అప్పుడే అన్నీ జరుగుతాయి. నాలాగా ప్లాన్ లేదు, ఏం లేదు, వచ్చేసాం. టికెట్కి కూడా డబ్బులు లేవు మన దగ్గర. మా అన్న వేసాడు కొంచెం, దాన్ని పట్టుకొని వచ్చేస్తాను. ఎగ్జాక్ట్గా రామేశ్వరం ఎక్స్ప్రెస్ ఫ్రమ్ తిరుపతి 11:55 టైం అని టైంకి కదిలింది. మరి టైం అని టైం తీసుకెళ్తుందో లేదో చూడాలి. తీసిందెవరా వెళ్ళిపోతున్నాం తిరువణమల వెళ్ళిపోతున్నాం. ఏంది మళ్ళీ ఇప్పుడు కన్నా తిరుపతి నుంచి ఫస్ట్ స్టేషన్ దాడుతా ఉన్నాం. సో ఈ స్టేషన్ వచ్చేసి ఇందాక చెప్పుంటే కూడా ఆ మాట అయిపోయింది. అది అసలు దూరం వచ్చాయి. పాకల జంక్షన్ అట ఇది. అది మొదల ఇంటికా నన్ను పులిహోర తెచ్చుకున్నా ఫ్రెండ్స్. చెన్నై బార్డర్కి వచ్చేసాం, కాత్పాడ్ జంక్షన్. ఇక్కడ నుంచి తిరువణమల ఇక 1.5 hours ఉంటుంది నాకు తెలిసి. కాత్పాడి
నాకు తెలిసి 4:30 కల్లా దిగేస్తామని అంచనా. మొత్తానికి తిరువణమలై పోతున్నా. అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎక్స్పెక్టెడ్. ఏందిరా బాబు దగ్గర ఒక గంట పైన ఆపేసారా. 1 కల్లా కాట్పాడ జంక్షన్ వచ్చింది. టైము 2:11. ఇంకా కదల్లా కదిలింది, కొంచెం కదిలి మళ్ళీ ఆపేశాడు. ఈ రకంగా అయితే 4 అవద్దు పోయేసాడు. ఎంతసేపు ఆపుంటే కష్టం, లేదంటే ఇప్పటికి వెళ్ళిపోయి ఉండేది తిరువణమలైకి. ఫైనల్లీ కాట్పాడ జంక్షన్ నుంచి ట్రైన్ అయితే కదిలేసింది. నిదానంగా వెళ్తున్నాడు. చాలా బాగా అనిపిస్తుంది. బాయ్ 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 కాట్పాడే. చూస్తున్నాగానే వెల్లూరుకి అయితే వచ్చేసాం. వెల్లూరులో ఒక స్పెషాలిటీ ఏంటంటే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అనమాట. అదే దేశంలో ఎక్కడెక్కడి నుంచో వస్తారు అక్కడ ట్రీట్మెంట్ కోసం. చాలా ఫేమస్, ఘోరంగా ఉంటుంది ఆ వారం. మేము కూడా పోయాం ఒకసారి. మంచిగా రింకు 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 బాయ్ రింకు బాయ్ రింకు బాయ్ రింకు బాయ్ రింకు బాయ్. మా రింకు దొరికాడు మాకు. టైం పాస్ మంచిగా మనోడు దొరికాడు ఆడుకోవటం వాడితో. రింకు అంట, రింకు రింకు. ఇదిగో ఆ రింకు వాళ్ళదే. సూపర్ టైం పాస్. వాళ్ళ అమ్మగారు కొడుకులాగా ఉన్నాడా. ఇది రింగు ఫీమేల్. ఫుల్ టైం పాస్. బాగుంటుంది ఒక్కొక్కటి ఆడుకుంటుంటే. అందరం ఆడుకున్నాం హ్యాపీగా. చాలా బాగా అనిపించింది. 5 minutes దిగేస్తా అరుణాచలం. ఫుల్ ఎక్సైటెడ్. మరి గిరి ప్రదక్షిణ ఎలా జరుగుతుందో ఏమో దేవుడు తెలియాలి. కానీ అసలు జర్నీ చేసినట్టు అనిపించలే. అరుణాచలం తిరుపతి నుంచి చాలా బాగా అనిపించింది. అసలు ఎంత బాగుండే అంటే అంత బాగుండే. 4 hours కానీ ఏదో అట్ట అయిపోయింది. తిరువణమలై వచ్చేసాం గైస్. తిరువణమలై ఫుల్ ఎక్సైటెడ్. తర్వాత గిరి ప్రదక్షిణ ఫుల్ ఎక్సైటెడ్. ఏమవుద్దు మరి. రూమ్కి వెళ్దాం. ముందు రూమ్ కాదు, ఏదైనా డార్మెటరీ చూసుకుందాం. నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ అనేసి సంగతి తర్వాత ముందు అయితే స్టేషన్ దిగేద్దాం. అడుగు పెట్టాం అయ్యా శివుడి ప్రదేశంలో. ఓం నమో అరుణాచలేశ్వరాయ. ఉందనా తెలీదు నాకు, ఫస్ట్ టైం. ఏం లేదా 11:56 గదులు ఎగ్జాక్ట్గా. 3:50 గదులు పెట్టేసింది. పర్వాలే, ఫాస్ట్ జర్నీ. మధ్యలో 4 స్టాపింగ్స్. చకచక లాక్కొని వచ్చేసాడు. అనుకోలే వస్తాననేసి. మనం ఏం చేయలేం. బుక్ చేసి లాగాడు మనం రమ్మని. వచ్చేసాం. అరుణాచలం స్టేషన్ బయటికి రాగానే మంచిగా కొండ అయితే కనపడడం మనకి ఆర్ట్ రూపంలో. అండ్ బయటకైతే వచ్చేసా. ఆటో వాళ్ళు అమ్మో ఇక్కడ 200 చెప్తున్నారు. లాస్ట్కి 50 రూపాయలు వేస్తున్నారు. చూడండి అంత ఉంది వారం. ఇక్కడ స్టేషన్ నుంచి బిర్రుగా ఒక 1 kilometer నడుచుకుంటూ పోతే అయిపోద్ది వారం. ఆటో వాళ్ళు మటుకు మరి ఎట్టుందంటే వస్తావా రావా అన్నట్టుగా ఉంది వారం. మన డెసిషన్. ఇంకా రావాలి, ఆటోలో పోవాలనుకుంటే పోవచ్చు, లేదంటే నడిచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏమైందంటే మన ఒక ట్రిప్లో వచ్చిన దాంట్లో ఒకరికి తమిళ వచ్చు అనమాట, ఒక అతనికి. సో అతను వచ్చేసి ఇక్కడ లోకల్ అబ్బాయితో మాట్లాడాడు. యాక్చువల్గా మేము ఏమనుకున్నాం అంటే డార్మెటరీలో ఉందామని అనుకున్నాం. పర్ హెడ్ 350 రూపీస్ కదా, 10 మంది ఉన్నాము. ఆ తర్వాత ఎక్కువ అవ్వకుండా అనుకున్నాం. తర్వాత ఇక్కడ అతను వచ్చేసి పర్ హెడ్ 200 ఇవ్వండి, 10 మందికి ఉంది, ప్రైవేట్ హాలు
ఏదో అన్నాడు. సో మనవాడైతే పోయాడు చూద్దాం అనేసి. నచ్చితే ఆడ ఉంటాం, లేదంటే ఏదన్నా ఇంకో దాంట్లో చూద్దాం, పెద్ద సమస్య ఏం లేదులే. కానీ మీరు ఇన్ కేసు సపరేట్గా సింగిల్గా వచ్చారంటే డార్మెటరీస్ చూసుకోండి. నేను చూపిస్తాను ఇన్ కేసు నాకు పాసిబుల్ అయితే. 350 లోపలే ఉంటుంది మనకి, ఈజీగా గుడి ఎదురుగానే ఉంటుంది అది. బట్ ఆటో బాబాయ్లు లోకల్స్తో ఉన్న ఉంటాయి కదా రూమ్స్, వాళ్ళతో లింకులు పెట్టుకొని ఒక 10 మంది వచ్చారనుకో, వీళ్ళని వాళ్ళకి తగిలిచ్చేస్తున్నారు. తగిలిచ్చేసి అవి 10 మంది వాడు ఆటో ఎక్కుతారు కదా, వాడు ఆటో ఎక్కిన తర్వాత వాడికి లాభమే కదా, ఎంతో 100 వచ్చినట్టే కదా. ఆ రూమ్ వాడు వీడికి కమిషన్ అనమాట. అట్లా జరుగుతుంది ఇక్కడ మందల. నా మాటిని గమ్మని నడుచుకుంటూ వెళ్ళిపోండి. గుడి మహా అంటే ఒక 800 1 కిలోమీటర్ ఉంటుంది. గమ్మని నడుచుకుంటూ పోయారంటే అక్కడ సచ్చినటువంటి కాళ్ళ మీద పడతారు రూముల కోసం. అది మందల. పదండి చూపిస్తుంది కూడా. ఇటు పక్కన రైల్వే స్టేషన్ అనమాట, చూడండి బాగా. ఇక్కడ నుంచి మనకి ఇటు సైడ్ వెళ్ళామంటే మనకి ఆల్రెడీ బోర్డు అయితే ఉంటుంది. నీట్గా అయితే మనకి ఇక్కడ ఒక ఎల్లో కలర్ బోర్డు ఉంది, ఇటు పోవాలా ఏం దానికి చూస్తున్నారు కదా, అదే బోర్డు. దాని సైడ్ నుంచి పోవాలి మనం. రైట్గా నడుచుకుంటూ వెళ్ళిపోవడం. ఇంకా ఎండేంద్రా సాగు కొడుతుందా? నేను అనుకోలేదు ఇప్పుడు అరుణాచలం వచ్చేస్తానదా, పక్కన వచ్చేసా. ఫుల్ రష్, రద్దీగా ఉంది టౌన్ అయితే. మాట్లాడు రూమ్ మాట్లాడుతున్నారు. ఏందో మన బడ్జెట్కి వాళ్ళ బడ్జెట్కి అస్సలు పొందనే లేదు. కానీ మనం ఏం చేయలేం, తగ్గాల్సిందే. వాళ్ళే తగ్గాల, మనక డబ్బులు. రూమ్ చూసేదానికి బండి మీద పోతా ఉన్నాం. వచ్చుంటాం ఆల్రెడీ ఫుల్. చూద్దాంలే, ఇంకా చాలా ఉంటాయి లేడా, చూద్దాం. అలా దీని కాడికి వచ్చాం, ఇప్పుడు మాట్లాడదాం పోయేసి. అదే ఇక్కడ నుంచి వ్యూ బలా ఉంది. ఓ మై గాడ్, ఎవరు బ్రో ఇది? இருக்குண்ணா. ఓకే బ్రో, సరే బ్రో, వాంగ పోయింది పోగొట్టు. అయితే మనకి రూమ్ ఇచ్చాడు కదా, నెంబర్ 1 చాలా పెద్ద రూమ్, 10 మందికి 2500 అంట. 5 బెడ్స్ ఉన్నాయి విత్ ఏసీ, 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ప్లస్ బయట ఒక కామన్ వాష్రూమ్ కూడా ఉంది. ఎక్సలెంట్ ఉంది, 24 hours అంట. 2500 నేనైతే బెస్ట్ అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఏం చేసామంటే రూమ్ అయితే ప్రెసెంట్ ఏది తీసుకోలేదు. అండ్ ఇక్కడ ఉంటాయి కదా లగేజ్ లాకర్స్ అండ్ బ్యాగ్ లాకర్స్, వాష్రూమ్స్ ఉంటాయి. అక్కడ లగేజ్ 60 రూపీస్, 30 రూపీస్. స్నానానికి ఒక 30 రూపాయలు అంట. ప్రస్తుతానికి గిరి ప్రదక్షిణ అయ్యేదాకా ఇవి అక్కడ పెట్టేసి 24 hours అక్కడికి వెళ్ళిపోతాము. ఆ తర్వాత గిరి ప్రదక్షిణ అంతా చూసుకొని దర్శనం అంతా చూసుకున్న తర్వాత మన వాళ్ళకి ఓపిక ఉండదు మ్యాక్సిమం. ఇన్ కేస్ ఉంటే రిటర్న్ అయిపోతాము, లేదంటే అప్పుడు రూమ్ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాము. సో ఎందుకంటే మనీ సేవింగ్ అనేసి నాకు అనిపించింది, అందరూ అదే అన్నారు కూడా. సో బెటర్ అనమాట. చాలా ఉంటాయి ఇక్కడ రూమ్స్, పెద్ద సమస్య లేదు. సో ఇంతతో ఈ అరుణాచలానికి వచ్చిన బ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తాను. కాసేపు ఆగి గిరి ప్రదక్షిణ వీడియో స్టార్ట్ చేయాలి.
మళ్ళీ గిరి ప్రదక్షిణ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. జై హింద్.